వందేళ్ల క్రితం అత్యాధునిక సామాగ్రి అందుబాటులో లేదు. వాళ్ళ దగ్గర ఉన్నదల్లా చెక్కు చెదరని ఉక్కు సంకల్పమే. వేలాది మంది శ్రామికులు దాదాపు 7 ఏళ్ల పాటు శ్రమించారు. అద్భుతమైన మానవ నిర్మాణాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రకృతి విపత్తులు సంభవించినా తట్టుకునేలా వైరా రిజర్వాయర్ను నిర్మించారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న వైరా రిజర్వాయర్పై ఓ రిపోర్ట్. ఖమ్మం జిల్లాలో వైరా జలాశయం నిర్మించి దాదాపు 100 ఏళ్లవుతోంది. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ సారథ్యంలో 1923లో ప్రారంభించిన తవ్వకం పనులు 1930 నాటికి పూర్తయ్యాయి. అదే ఏడాది ఆయకట్టుకు సాగునీరు అందించారు. కొన్ని వేల మంది కూలీలు రిజర్వాయర్ నిర్మాణంలో పాలు పంచుకున్నారు. కేవలం 35 లక్షల ఖర్చుతోనే జలాశయం, కాలువలు, తూములు, అలుగుల నిర్మాణం పూర్తయింది. రిజర్వాయర్ నిర్మాణానికి పూర్తిగా సున్నపురాయినే వినియోగించారు. ఎగువ ప్రాంతాలైన ఇల్లెందు, కారేపల్లి, కామేపల్లి, కుణిజర్ల, ఏన్కూర్ అటవీ ప్రాంతాల నుంచి వచ్చి చేరే వర్షపు నీరే ఈ రిజర్వాయర్కు ఆధారం. 100 ఏళ్లైనా ఈ జలాశయం ఎంతమాత్రం చెక్కు చెదరలేదు. సాగు, తాగునీటితో పాటు మత్స్యకారులకు ఉపాధిని ఇస్తోంది. పర్యాటక వన్యతో అలరారుతోంది. ప్రస్తుతం ఆయకట్టు 25,000 ఎకరాలకు మించి ఉంది. 60 లక్షల మంది ప్రజలకు తాగునీటిని అందిస్తోంది. ఇక ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.3 అడుగులు. అయితే అంతకంటే ఎక్కువ వచ్చిన నీటిని బయటకు పంపించడం కోసం 4 అలుగులను ఏర్పాటు చేశారు. బయటకు వచ్చిన నీరు వైరా నది ద్వారా కృష్ణానదిలో కలుస్తోంది. వైరా రిజర్వాయర్ను నవాజ్ జంగ్ బహదూర్ అనే ఇంజనీర్ డిజైన్ చేసి నిర్మించారు. ఈ ఆనకట్ట పొడవు 1.6 కిలోమీటర్లు. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 2.52 టీఎంసీలుగా ఉంది. మొత్తానికి ప్రకృతి విపత్తులను తట్టుకుని వైరా రిజర్వాయర్ 100 ఏళ్లు పూర్తి